ఎలాగేదయ్యా తెలుగు కూడా ఎందుకు అక్కడ కళ్ళు దొరుకుతాయి, కళ్ళు కాగిపోతుంది. అయ్యా రామ రావణునికి యుద్ధం జరుగుతుంది. ఎవరు చూశారు? ఎవరయ్యా చూశారు? తమ్ముడైనటువంటి లక్ష్మణ స్వామి చూశాడట. అన్నా 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 రామా నీకెందుకయ్యా? నేనెంత తమ్ముడు ఉన్నాను కదా, నేను ఉంటుండగా నువ్వు యుద్ధమా? నువ్వు సైడ్ కూర్చో, నువ్వు పక్కన ఉండు, నువ్వు పక్కన పక్కన ఉండే నువ్వే వెళ్ళిపోతాను. పక్కన ఉండేది నిన్న సైడ్కి వెళ్ళిపో, పక్కన ఉండు అన్నావు. పక్కన ఉంటావా? పక్కన ఉండవు, పక్కన ఉంటావు. సరే నువ్వు పక్కనే ఉండైతే. అయ్యా అప్పుడు ఏం చేస్తున్నాడు? లక్ష్మణ స్వామి చూశాడటండి. అయ్యా ఒరే రావణ, నాయన యుద్ధానికి ముందు ఏం కడతారు? యుద్ధానికి ముందు ఏం కడతారు? ఏది కట్టాలా? రథానికి. రథానికి ముందు ఏది కట్టాలా? రథానికి ముందు ఏం కడతారు? రథానికి ముందు శేషకాయ కట్టాలి. మందు చేస్తారు, మందు చేస్తారు కట్టాలండి. నేను నీకు ఎంత యుద్ధానికి ముందు రథానికి శేషకాయలు కడతారా? కట్టకపోతే ఈ రోజుల్లో యుద్ధం జరగదండి. ఏమండి తెలియదండి మీకు? నాకు తెలియదండి. వెళ్ళే ముందు ఎక్కడ ఊర్లో క్వార్టర్ వేసేయాలి. ఓ యుద్ధానికి వెళ్ళే ముందు ఊర్లో క్వార్టర్ వేసేయాలా? ఊర్లో క్వార్టర్ సగం దూరం వెళ్ళేసరికి అక్కడ మరి క్వార్టర్ వేసి 2 క్వార్టర్లు అయిపోద్ది. అయిపోయిందా? ఎంత స్థానంలోకి వెళ్ళి అక్కడ 3 వేయాలి. అక్కడ 3 వేయాలి. పడుకుని పోతే ఎక్కువైపోయి అప్పుడు చూస్తారు. ఎద్దం చెప్తాను చూడు, ఎద్దరికి వచ్చి చూస్తారు. మనకేందుకు చేద్దాం అని తిరిగి వెళ్ళిపోతారు. ఎద్దం జరుగుతుందా? జరగదు. రావణాసురుడితో అంటున్నాడట లక్ష్మణ స్వామి, రావణ చూసుకున్న సంగతి అని ఏం చేస్తున్నాడు? అలా తట్టి పోసరములను ఏం చేస్తున్నాడు? రావణాసురుని తాలూకా బాణములు కేతనములు అన్ని కూడా తెగదించేశాడట. ఎవరు? లక్ష్మణ స్వామి. ఇంకెవరు చూశారు? నగనా ఇది అనుకోమని విభీషణుడు వచ్చి అసముడగద బట్టి అన్నపై విసిరే
అప్పుడు ఎవరు చూశారండి? ఎవరు చూసారండి? తన తమ్ముడైనటువంటి విభీషణుడు చూశాడట. విభీషణుడు చూసి చూసి అన్నా రావణ, రావణ నీకు ముందు చెప్పలేదు నేను? చెప్పాను కదా. నీకు చెప్పలేదా? ఎందుకని మనకి యుద్ధాలు తగోలు? అన్నా, నువ్వు సీతను తెచ్చుకోలేదు, నీ కొరివిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నావని. నువ్వు సీతను తేలేదు, కోరి తవ్వు తెచ్చుకున్నావు. లంకకి కొరివిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోను. అది నీ కొరివికే వచ్చింది. నా మాట విను. అతను సామాన్యుడు కాదు. రాముడు అనేవాడు సామాన్యుడు కాదు, సాక్షాత్తు వైకుంఠవాసుడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తెలియదు అది. అని చెప్పలేదా? వెళ్ళే. ఇప్పుడు చూడు, ఈ బాధ చూడు. అందరు అయిపోను. ఇంద్రజిత్తుడు పోనాడు, కుంభకర్ణుడు పోనాడు, అక్షయ్ కుమారుడు పోనాడు, అతికాయుడు పోనాడు, సోమరాక్షుడు పోయాడు. అబ్బా, అందరూ సభ సభ సభ. 18 అక్షుణాల సైన్యం వల్ల పోయింది. నువ్వు ఒక్కడ మిగిలినావు. నువ్వు కూడా సమానం అని ఇదిగో కాస్కా అని ఇది యాను కొమ్మని ఆ విభీషణుడు వచ్చి అస్తమన గద పట్టి, ఎప్పుడైతే అస్తమన గద పట్టి అన్నపై విసిరాడో రథము గుండైపోయి విరుద్ధుడై నిలచే. అది రథం ముక్కలయ్యి మొక్కలు అయిపోయింది. దాసు నేనా నువ్వే? అది నువ్వే ముందు చెప్పేస్తాను. అంటే రథం మొక్కలు అయిపోయింది. అది తెలివితేటలు నీకు ఉన్నాయని. తెలివితేటలేదు మాకన్నా తెలివైనడు పక్క. మన సిరుగుడు పుట్టం పొడక అందరికన్నా తెలివైనడు నువ్వు. అందరికన్నా తెలివైంది బాబు. మా ఊరు సర్పంచ్ కన్నా తెలివైంది. మంచి పనే. మీ ఊరు సర్పంచ్ కాదు, కొన్ని ఈ గ్రామం సర్పంచ్ బప్పడం పంచాయతీ కదా కానీ ఇది. అది బప్పడం సర్పంచ్ కానీ తెలివైనడు. తెలివైంది అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ తెలివైనడు. చంద్రబాబు నాయుడు ఓట్లు వేస్తే గెలిచినాడు, అతనికన్నా తెలివైంది. మరి మన ప్రధానమంత్రి మోడీ గారి కన్నా తెలివైనడు. నువ్వు ఎక్కడ ఉన్నావండి? మోడీ కన్నా తెలివైనడు. మోడీ గారు ఏ డౌట్ వచ్చినా నాకు ఫోన్ చేస్తాడు. మోడీ గారు ప్రధానమంత్రి గారు ఏం డౌట్ వచ్చి నీకు ఫోన్ చేస్తాను. రోజు ఫోన్ చేస్తాడు. పోతే నువ్వేటని చెప్తావు? నాకు తెలియదని చెప్తాను. అదండి తెలివైనడు. పక్క తెలివైన. నేను పక్క తెలివైనడు, మన సీఎం గారిని తెలివైన, ప్రధానమంత్రి గారిని తెలివైన అంటాడు. అంటే ఆయన ఏడు ఫోన్ చేసి ఏడు చెప్తారని నాకు ఏడు తెలియదని చెప్తారు. మరి అయితే మనకి చెప్తాను. చెప్తున్నారు అంటే తెలియదని చెప్తాము. తెలియదని పని చేస్తావా? పెంచిన వేస్తాను చెప్పగలరా? అడుక్కో అడుక్కోరా? చిన్నదాని పెద్దదాని కలిపి అడుక్కోవాలి. ఈ 2 తరగతులు మీ ఎట్లా అడుక్కోండి గాయత్రి తిరిగి కానీ చిన్న పెంచిన వేస్తాను. నీ కోట చెప్పుకోండి.